నమస్కారం అండి. క్రీస్తు యేసే ప్రభు అనే అనుభవం పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభువే మన అభిలాష. ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చించుకునిపోతున్నాము. ఈ చర్చనీయాంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉంటే కూడా చాలా సంతోషం అండి. అయితే ప్రభువే మన అభిలాష. ఈ లోకంలో అనేక మందికి అభిలాష అంటే ఏంటండి? కోరికలే కదా. ఈ యొక్క కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. ఇతరులు మన గురించి చక్కగా చెప్పుకోవాలని, ఇతరుల మన గురించి మంచిగా చెప్పుకోవాలని, తరతరాలుగా వారి పేరు నిలిచిపోవాలని అనేకమైన అభిలాషలు ఉంటాయి. అభిలాషలు ఉండటంలో తప్పులేదు. కానండి మనకి ఎటువంటి అభిలాష ఉండాలి? ప్రభువే మన అభిలాష అయి ఉండాలి. ఆ ప్రభువే మన అభిలాష అయి ఉండాలి అంటే ఈ యొక్క అంశము ద్వారా ఏ విధంగా ఆయన మన అభిలాష అయి ఉండాలో మనం తెలుసుకుందాము. మన మధ్య అతిథులు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిద్దామా? నమస్కారం అండి. నమస్తే. ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. మనం ఈరోజు పాఠంలో ఈరోజు ఒక అంశంలో మనం ప్రభువే మన అభిలాష అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాము. మా ప్రేక్షకులకు దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తారండి. మేడం, ఇక్కడ ఏంటంటే ఆఖరి దినాల్లో అయితే యేసును వెంబడించే వారి యొక్క అభిలాషలు, వాళ్ళ కోరికలు, వారి ఆశలు ఏ విధంగా ఉన్నాయి, అవి దేవునికి సమర్పించుకునే శక్యమైన పనులు అన్నమాట. దేవుడికి అప్పగించుకునే పనులు ఉంటున్నాయి. కానీ అవి సాతాను కొల్లగొడుతుంది ఎప్పుడు కూడా. యేసు యొక్క మాదిరి జీవితం చూసినట్లయితే ఆయన ప్రార్థన, ఆయన కోరిక ఏమై ఉంటుంది? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం. కాబట్టి ఎప్పుడు ఆయన ఉదయకాలం పెందలకడనే లేచి ప్రార్థించేవాడు. ఆయన ప్రతి పని కూడా ప్రార్థనతో ఆయన జీవితం కొనసాగింది. ఆయన జీవించినంత కాలం ఆయన చూసినట్లయితే ఏ యొక్క అంటే తావు ఇవ్వలేదు. ఆయన సాతానుకు ఎటువంటి తావు ఇవ్వలేదు. ఎంత శోధించినప్పటికీ కూడా తన కోరికను ఆయన నెరవేర్చుకున్నవాడై ఉన్నాడు. ఈ యొక్క పాఠంలో ముఖ్య ఉద్దేశం మనం కూడా ఆ విధంగా ఉండాలని. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమ్మ, ఈ పాఠం తాలూకా ముఖ్య తలంపు మా ప్రేక్షకులు తెలియజేస్తారా? తప్పకుండా. ఈ పాఠం తాలూకు ముఖ్య తలంపు రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలా చక్కటి విషయం కదండి. మన నిమిత్తము ఆయన శరీరమునకు శిక్ష విధించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందిరా గారు, ఆఖరి దినాల ప్రజలు ఏ విధంగా ఉంటారని పౌలు ప్రశ్నిస్తున్నారు. లేఖనం ఒకసారి చూసుకున్నట్టయితే 2 తిమోతి 3:4 మనం వాక్యం చూసుకున్నట్లయితే ఇహలోకంలో మనం జీవిస్తున్న ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు. అంటే దేవుడికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా వాళ్ళ యొక్క దేహానికి కానీ, వాళ్ళ యొక్క కోరికలకు కానీ, వాళ్ళ యొక్క ఆశలకు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అంటే సంతోషం వాళ్ళకి ఏ విధంగా అయితే సంతోషం, కొన్నిసార్లు వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకొని డ్రగ్స్ తీసుకొని హాయిగా జీవితం సాగిపోతుందిలే అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే టీవీల ద్వారా, సినిమాల ద్వారా ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నారు. అంటే అదొక ఆనందం వారికి. అట్లాంటి కోరికలు కలిగి ఉంటున్నారు. కొందరు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. యవ్వనస్తులైతే ప్రేమ అనుట, వాళ్ళు ఒకరినొకరిని ఆకర్షితులై వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. కానీ ఇవన్నీ కూడా వారికి హానికరమే. కానీ వాళ్ళు తెలుసుకోలేక గర్వం ఎక్కువైపోతుంది లోకంలో. గర్వాంధులుగా గర్వం ఎక్కువ, నాదే గొప్ప, నేనే గొప్ప అనే అహంభావం ఎక్కువ ఉంటుంది. నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటున్నారు. అయితే వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారునై ఉందురు, ఇటు వారికి విముఖుడై ఉండమంటున్నాడు. అంటే అట్లాంటి వాళ్ళ మాటలు మనం వినకుండా పెడచెవిన పెడితే బాగుంటుంది అన్నట్టు. అయితే దేవుని శక్తిని ఆశ్రయించరు వాళ్ళు. నేను అనుకున్న వాళ్ళు ఎప్పుడు పతనమవుతుంటారు. కానీ నేను అని వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. ఇతరులకు అవమానకరంగా కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ మార్కు సువార్త 14:36లో దేవుడు ఏమంటున్నాడు? నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కాని అనను. అంటే యేసు ప్రభు ఏ విధంగా ప్రార్థించాడు? నీ చిత్తమే నెరవేరును గాక. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్క మారు కూడా నోరు తెరవలేదు. మనం కూడా ఆ విధంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన యవ్వన ప్రాయంలోనే
మరి 33.5 సంవత్సరాల వరకు ఇహలోకంలో జీవించాడు. కానీ ఒక్కసారి కూడా మరి సాతానుకు ఆయన ఎక్కడ లోబడలేదు. మానవునిగా పుట్టాడు. మళ్ళీ దేవుని స్వరూపం ఆయనలో ఉంది, మానవ స్వరూపం ఉంది. కానీ ఇహలోకంలో ఉన్నాయి అన్నీ కూడా మరి సాతానుకు సంబంధించింది. ఒక్కసారి కూడా ఆయన పడిపోవటానికి మరి తావి ఇవ్వలేదు. కాబట్టి ఆయన మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన తండ్రి చిత్త ప్రకారం ఏ విధంగా చేసిండో మరి మనం కూడా యేసును మనం మాదిరిగా పెట్టుకొని మన జీవితాల్లో మనం ముందుకు సాగాలని. అవునండి. ఈ ఆఖరి దినాల్లో అట్లా ఉంటేనే మనకు దేవుడి ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన చిత్తాన్ని తన కోరికను ప్రభుకి ఎలా సమర్పించుకున్నాడు ఆ విధంగా మనం ఉండాలి. అయితే జెన్నిఫర్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రైస్తవులుగా మనకు క్రీస్తు ఎలాంటి అభిలాష కలిగి ఉండాలని మనకు చూపించున్నారు. ఓకే, మొదటిగా మనము కీర్తనలు 42వ అధ్యాయము 1-2 చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవుడి వాక్యం దీవించును. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. అయితే దుప్పి నీటి వాగుల కొరకు అంటే ఈ దుప్పి ఎడారిలో నీళ్ళ కోసం ఏ విధంగా అయితే ఆశపడుచు వెతుకుచూ ఉంటుందో మనం అదే విధంగా ఈ లోకంలో ఉన్నంతకాలము దేవుని కోసము అక్కడ అభిలాషించాలి. అయితే మనము ఈ దుప్పి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అది పరిగెడతా ఉంటుంది. ఎండలో ఎడారిలో పరిగెడతా ఉన్నప్పుడు దానికి ఎండమావులు కనిపిస్తాయి. అది ఎండమావులు నీటి వలె కనబడుతుంటే అది అక్కడికి వెళ్ళి అది నీరు అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అది నీరు కాదు. ఇంకా ముందుకు చూస్తుంది, ముందు కనిపించిన వెంటనే అక్కడికి పరిగెత్తుతుంది, అక్కడ నీళ్ళు ఉండవు. ఇంకా ముందుకు చూస్తే అక్కడ పరిగెత్తుతుంది, అక్కడ నీళ్ళు ఉండవు. కానీ ఫైనల్గా దానికి ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు అది జీవిస్తుంది. జీవించని దానికి చావు వస్తుంది. అదేవిధంగా మనకి నీటి వాగుల కొరకు దుప్పి ఏ విధంగా అయితే ఆశపడుచున్నదో తృష్ణగొనుచున్నదో ఈ లోకంలో మనకు క్రీస్తు పట్ల అటువంటి అభిలాష కలిగి ఉండాలి. చాలా చక్కగా ఉందండి. మనం కూడా అటువంటి అభిలాష క్రీస్తు పట్ల కలిగి ఉండాలని చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. ఎంత అమూల్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నామో మరికొన్ని విషయాలు విరామం తర్వాత తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. ఇందిరా గారు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొనక వారి జీవితాల్లో అపజయం పొందిన వారు ఉన్నారు. ఎవరు వారు? బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఆనాది కాలంలోనే కయీను ఏబులు మేడం, వాళ్ళు కయీను దేవునికి సమర్పించుకొనక మరి అపజయం పొందుతాడు. అదేవిధంగా మరి మోషేని చూసినట్టయితే మోషే నిర్గమకాండము 2:11-15లో మనం చూస్తాము. ఒక మాట వ్రాయబడి ఉంది అక్కడ ఏంటంటే ఆయన పెద్దవాడైనప్పుడు ఆ జనసమూహంలో దగ్గరికి వెళ్తాడు కదా. ఆయన ఏంటంటే ఇక్కడ ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూస్తాడు, అన్ని గమనిస్తాడు. అయితే అప్పుడు అతడు తన జనులో ఒక ఎబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూస్తాడు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. అన్ని పరిస్థితులు గమనిస్తాడు, దేవుడంటే తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో పాతిపెట్టి వేసి వస్తాడు. అక్కడ కయీను ఏబేలును చంపుతాడు ఫస్ట్. తర్వాత మోషే ఆ విధంగా చేస్తాడు. తర్వాత మనం నూతన నిబంధనలో చూసుకున్నట్లయితే యేసు ప్రభుతోనే ఉంటారు వాళ్ళు శిష్యులు. పేతురు ఉంటాడు, యూదా ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా మోసం చేస్తారు ఆయన్ని. ఎందుకంటే 3 మారులు
ఆయన ఒక చిన్నది అడుగుతుంది కదా పడవలో ఎక్కినప్పుడు, ఈయన నేను యేసు శిష్యుల్లో చూశాను అని అంటే, నన్న చూడలేదు అని అబద్ధం చెప్తాడు. అంటే రక్షణ యేసు ప్రభు పక్కనే ఉంటాడు కానీ ఆయన అబద్ధం ఆడతాడు, ముమ్మారు చెప్తాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా చెప్తాడు. ఆయన రక్షణ మార్గంలోకి వెళ్లకుండా అపవాది తంత్రములకు తావిస్తాడు అక్కడ. మరి కయీను అదే విధంగా దేవుడికే సమాధానం ఇస్తాడు. నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు, నేను నా తమ్ముడికి ఏమన్నా కావాలి వాడనా అని ఆయన అబద్ధం చెప్తాడు అక్కడ. అదేవిధంగా మనం ఇస్కరియోత యూదా అని చూసుకున్నట్లయితే ఆయన మొత్తానికే అసలు ప్రభు పక్షాన ఉండి ప్రభుని ఎప్పుడెప్పుడు అప్పచెప్పాలా అనే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకనే మా క్రైస్తవుల జీవితాల్లో ఇస్కరియోత యూదాని ఎవ్వరూ ఆయన పేరును పెట్టుకోవడానికి ఇష్టపడరు. అంటే అంత మోసమైన వ్యక్తి ఆయన. రక్షణ పక్కనే ఉంటుంది ఆయన కానీ గ్రహింపకుంటాడు, అంటే దేవుడికి మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ దేవుడికి సంపూర్తిగా సమర్పించుకున్నారు వాళ్ళ జీవితాల్లో. మనం చూసినట్టయితే అనాది కాలం నుంచి కూడా యేసుప్రభుని అప్పగించే సమయానికి కూడా మోసం చేస్తూనే ఉంటారు. రక్షణ మార్గం ఉన్నప్పటికీ దాన్ని గ్రహింపకుండా ఉండి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. 30 వెండి నాణాలకు ఆయన్ను అమ్మేస్తాడు. చివరికి ఆయనకు మిగిలింది ఏంటి? వాళ్ళంతా అత్యాశపరులు, నాకే కావాలనే ఆశే కదా మేడం వీళ్ళందరిది. ఒక ఆయనే ప్రాణం కాపాడుకుంటాడు, బొంకుతాడు, అబద్ధాలు బొంకుతాడు. ఒక ఆయనేమో ఏబేలుకు ఉన్నటువంటిది అంతా ఆయనకు రావాలా, ఆశీర్వాదం రావాలా, ఆయన సేద్యపరిచినటువంటి భూమి ఆయనకు సొంతం, అసూయ ద్వేషం ఆయనకి. ఇస్కరియోతు యోధాను ఆయన లాస్ట్కు తన ప్రాణాన్నే పోగొట్టుకుంటాడు, ఊరేసుకొని చచ్చిపోతాడు. ఆయన పాతిపెట్టబడిన స్థలం కూడా ఎంతో నీచమైనదిగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభువుకి సమర్పించుకొనక అత్యాశతో వాళ్ళ జీవితాలని వాళ్ళు పాడు చేసుకున్నట్లు మనం బైబిల్లో చూడగలుగుతాం. చాలా వివరించారండి, చక్కటి విషయాలు చెప్పినందుకు వందనాలు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్, ఇక్కడ భూలోకంలో క్రీస్తుని అభిలషిస్తే కలిగే లాభాలేంటి? ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. మనకి ఆత్మీయ పోరాటాల్లో కానీ శత్రువులు మన మీద పన్నే కుట్రల్లో కానీ యేసు ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులో నీవేనయ్యా. ఆమేన్, ఆమేన్. ఆయన పట్ల మనం అభిలాషిస్తే మనకి ఏ దాంట్లో అయినాను జయం లభిస్తుంది. అదేవిధంగా మనం ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనంలో చూసుకుంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. అయితే మనం ఈ లోకంలో ఆయనను అభిలాషిస్తే కనుక మనకు పరలోక రాజ్యం కన్నా వేరే జయం ఇంకేముంటుంది? లోకంలో అన్ని కూడా శాశ్వతం కానీ పరలోకమే శాశ్వతము, నిత్య రాజ్యం, నిరంతరం ఉండే రాజ్యం, దానికంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. మనం ఈ లోకంలోకి పంపబడింది దానికోసమే. అవును, మనకి వేరే పనేం లేదు. మనం ఆయన పనిని ఖచ్చితంగా నిర్వహించి, ఆయన గురించి ఆలోచించి, ఆయన పనులు చేసి, ఆయన చెప్పిన క్రియలన్నిటినీ నెరవేర్చి, ఆయన ఇచ్చిన తలంపులను మంచిగా వాడుకొని, ఆయన గురించి ఈ లోకంలో ఎవ్రీ సెకండ్ మనము అభిలాషించినట్లయితే మనది జయము. మనము ఆయన యొద్ద కూర్చుంటకు ఆయనకు మనము స్థలం ఇస్తాడని. అవును, మరి జయించినప్పుడు, సాతాను శోధనలు జయించినప్పుడు, శారీరకమైనటువంటి శోధనలు జయించినప్పుడు, శారీరక ఇచ్చలను జయించినప్పుడు ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటానంటున్నారు కదా. ఆయన సింహాసనం పైన తన కుడి పార్శ్వమున అనేది మరి కూర్చుని పెట్టుకుంటాను. ఎంత చక్కటి ఆఫర్ ఇచ్చారు మనకి. కాబట్టి వీటన్నిటిని జయించాలి మనం కదండి. అభిలాష కలిగి ఉండాలి మనం కూడా, తప్పలేదు అభిలాష కలిగి ఉండటంలో. ప్రభువే చెప్పిన అభిలాష. అయితే మనం ఏంటంటే వీటన్నిటినీ జయించాలి. ప్రభు జయించిన రీతిగా మరి ఇట్లాంటి అభిలాషను మనం కలిగి ఉండాలి. ప్రభు జయించిన విధంగా మనం జయించాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం అదే కదండి. చాలా చక్కటి వాక్యం కూడా మీరు చదివి వినిపించారు. మరి అంతకంటే గొప్ప భాగ్యం ఉందండి ప్రకటన గ్రంథంలో. అంతకుముందు మనకి చూసుకున్నట్లయితే 7వ సంఘం గురించి చెప్తూ ప్రభు ఈ మాట సెలవిస్తున్నారు. లవోదియక సంఘం, మీరు చల్లగానైనా ఉంటాయి, వెచ్చగానైనా ఉండండి అని చెప్తున్నారు. మరి నిలువెచ్చగా ఉండద్దు. మరి ఆ సంఘం ఎలాగుందండి? ఆఖరి దినాల్లో ఉన్నటువంటి సంఘం ఇది. కాబట్టి ఆఖరి దినాల్లో ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ ప్రభు చెప్తున్నటువంటి మాటలు. మీరు జయించారనుకోండి, ఇంకా ఏంటి, మీరు గర్వించొద్దు.
మీకు ఏమన్నా కావాలంటే నా దగ్గర తెచ్చుకోండి, నా దగ్గర కొనండి. మనం ఇంకా అంతా వచ్చు అనుకోకూడదు. ఇంకా మనం నేర్చుకుంటూ ఉండాలి, మన జీవితకాలం అంతా నేర్చుకుంటూ ఉండాలి. అభిలాష కలిగి ఉండాలి. నేను నా ప్రభుని గురించి నేను నేర్చుకోవాలని కోరిక మనకు కలిగి ఉండాలి. మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటామమ్మా. పరలోక రాజ్యం చేరినంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఎవరు పరిపూర్ణులు కాదు ఈ లోకంలో. కాబట్టి మనం ఏం చేస్తాం, సరి చేసుకుంటూ రావాలి. అయితే నాకు అంతా వచ్చు అని చెప్పేసి మనం గర్వించకూడదు. లవోదియక సంఘం చెప్తున్నాను. అంటే అది ఎలా ఉంది, నిలువెచ్చనగా ఉంది అదే అని. నాకంతా తెలుసు, నాకంతా వచ్చు, నాకంతా ఉంది, నాకు ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కొదువు లేదనుకున్నట్లుగా. మనకు కొదువై ఉంది నీకు అని చెప్తున్నాడు దేవుడు. మనకంతా వచ్చు, ఈ బైబిల్ అంతా తెలుసు అని అనుకోకూడదు. కాబట్టి మనకి ఇంకా కొదువై ఉంది, నేర్చుకోవాలి. ప్రతిదినం నేర్చుకుంటూ ఉంటాము అని చెప్తూ ఏమేం కావాలో, ఏమేమి నేర్చుకోవాలో, ఎలాగ మన జీవితాన్ని మలుచుకోవాలో అని చెబుతూ దాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు, ఆయన సింహాసనం యొద్ద మనం కూర్చోబెట్టుకుంటా అన్నాడు. అట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉండటానికి దేవుడు ఆఫర్ ఇచ్చారు. చూడండి ఎంత చక్కటి ఆఫర్, ఎంత మంచి వాగ్దానమో కదా, చాలా చక్కటి వాగ్దానం. కాబట్టి అటువంటి వాగ్దానం మన మనసులో ఉంచుకోవాలి. అటువంటి అభిలాషను మనం కలిగి ఉండి ఆయన నిత్యరాజ్యంలో చోటు సంపాదించుకోగలిగి ఉండాలి. అయితే చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరలా కలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మనం కొన్ని విషయాలు, శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. మరి ఇందిరా గారు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మానవుడు పడిపోయిన విధంలో 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే ఉన్న సిద్ధాంతాలని మీరు ఏ విధంగా మరి చూడగలుగుతారు? అయితే మేడం, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన కోరికలు, మన అభిలాషలు, మన ఆశలు, మన జీవిత ఆశయం, మన ఎయిమ్స్, మన లక్ష్యాలు కూడా సాతానుకు తెలుసు. అది ఎప్పుడైతే తెలుసుకుంటుందో, దేవుడు మన కుడి ప్రక్కన ఉంటే సాతాను మన ఎడమ పక్కన ఉన్నది అంటారు. అది మామూలుగా వాడుక భాషలో అంటూ ఉంటారు కదా. ఎప్పుడు మన జీవితాన్ని గురించి కూడా క్షుణ్ణంగా చదువుతూ ఉంటుంది సాతాను. కాబట్టి ఎప్పుడైతే అపవాదికి లొంగి ఉంటామో అప్పుడే దేవుడి నుండి దూరపరచాలని మరి ప్రణాళిక కలిగి ఉంటుంది. కనుక వాక్యం ద్వారా మన కోరికలను, మన అభిలాషలను, మన ఆశయాలను దేవుడికి సమర్పించుకున్నట్లయితే మనం సాతాను కొంచెం దూరంగా ఉంటాము. ఇంతకుముందు చెప్పుకున్నట్లు కూడా అపవాది మనల్ని తన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కొంతమంది మనం ఇప్పుడు చర్చికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. చర్చికి తొందరగా టైంకి వెళ్ళటానికి అసలు ఎక్కువగా టైం ఇంట్లో పనులకే కేటాయిస్తుంటారు. ఎగ్జాంపుల్గా ఈ హలోకంలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడడానికి వెళ్తారు అనుకోండి, ఎంత ముందుగా వెళ్తారు టికెట్స్ తీసుకొని. అది ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటారు. అదే చర్చికి రావడానికి ప్లాన్ ఉండదు, ఏముండదు. ఏమైనా చదవాలన్నా అప్పటికప్పుడు, ఏమైనా చేయాలన్నా కొంచెం సందేహపడుతూ ఉంటారు. మళ్ళీ ఇహలోకంలో యవ్వనస్తులు కూడా ప్రేమ అనే వాడిలో పడిపోయి చాలామంది వేరే వాళ్ళని అంటే మోసం చేస్తున్నారు. ఆడపిల్లలను ముఖ్యంగా మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ప్రేమ అనే దాంట్లో పడిపోయి ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్గా దేవుడు ఇచ్చింది ఏంటంటే, భార్యాభర్తలకి దేవుడు ఇచ్చినటువంటి లైంగిక సంబంధం అనేటువంటిది వారిద్దరి మధ్య ఇచ్చింది, దేవుడు ఇచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళు ప్రేమ అనే దాన్ని కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదేంటంటే కాకమునుపు లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు, జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. అది మంచిదానికి ఉపయోగపడితే బాగుంటుంది. అదేవిధంగా మరి ఆహారం విషయంలో కూడా మంచి ఆహారం దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది అమితముగా తింటున్నారు. మనం ఎంతవరకు తినాలి, మన వయస్సును బట్టి, మనకు ఉన్నటువంటి ఆశను బట్టి దాన్ని తినకుండా అతిగా తింటున్నారు. చీకటి పడేంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, పెందల కడనే అది వెచ్చించకుండా, దేనికైనా కూడా హృదయం దేవునికి ఇవ్వకుండా అమితంగా తిని అధికంగా రోగాలు తెచ్చుకుంటూ ఉంటున్నారు. సాత్వికమైన ఫుడ్డే మనం తినాలి, ఎంత మట్టుకు తినాలో అంత మట్టుకే తినాలి. అయితే ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాడు, మన సెల్ ఫోన్ ఉంది మన జీవితం, ఆ సత్యమే, సత్యం అందరికీ వెదజల్లబడాలి ఆ సత్యం. కానీ దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు, మంచిదానికి ఉపయోగించట్లేదు. మనం రోజు రీఛార్జ్ చేసుకోవాలి మన హృదయాన్ని, మన శరీరాన్ని మనం ఏ విధంగా కడుక్కోవాలి, ప్రార్థన ద్వారా కడుక్కోవాలి. కానీ ఆ విధంగా చేయకుండా దుర్వినియోగం చేస్తూ అపవాదికి మనం చోటిచ్చిన వారమై జీవితాలను నాశనం చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అదేవిధంగా 1 యోహాను 2:16లో ఏముందంటే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపటంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు,
కాబట్టి అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఒక మంచి పని చేస్తే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అది దేవుడి పని అయి ఉంటుంది కాబట్టి దానికి ఎప్పుడు సత్యానికి విలువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రణాళికలు మనం అందరం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చక్కగా వివరించారండి. అయితే ఇక్కడ జెన్నిఫర్ గారు, మానవ శరీరము దురాత్మ కాదని చెప్పడానికి వివరణ ఇవ్వగలరా? తప్పకుండానండి. మనం ఇక్కడ 1 కొరింథీ 3:16-17 చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. మన నరుని జీవాత్మగా చేశాడు ఆ దేవుడు. అవును, మానవుడు మొదటగా మట్టిని తీసుకొని ఆదికాండం 2:7 ప్రకారం మానవుని యొక్క నాసికారంధ్రంలో ఆయన జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి మనం దేవుడిచ్చిన శరీరాలే కాబట్టి అవి చెడ్డవేమీ కాదు. కాబట్టి ఇది నేను చెప్పటం కన్నా మీరు ఇంకా వివరణ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు చేసిన సృష్టి భాగమును అనుభవించమని ఆదమ్మవలకి దేవుడు చేసి ఉన్నాడు, సృష్టి చేస్తున్నాడు. కానీ వాస్తవానికి సృష్టి భాగం ఒక స్వర్గమే. అయితే దేవుడు మనల్ని శరీరులుగా చేసి శరీర వాంఛలు కూడా పెట్టాడు. ఇది శరీర వాంఛలు ఏంటంటే ఈ వాంఛలు ఉండటం సమస్య కాదు, కానీ వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అనేటువంటిది ప్రాముఖ్యమై ఉన్నది. అదే పెద్ద సమస్య. అంతేగాని ఈ శరీరం అనేటువంటిది పెద్ద ఇదేమీ కాదు, చెడ్డది కాదు. మనం దేవుని దూరంగా ఉండాలంటే ఈ శారీరక కోరికలను అదుపులో, మనం దేవుని దూరం కాకుండా ఉండాలంటే మన శారీరక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. దాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం లేకపోయినట్లయితే, దేవునికి మనం సమర్పించుకోబోయినట్లయితే ఏం చేస్తాడంటే సాతానుడు మన మీద వాడు ఏం చేస్తాడు? మనల్ని జయించడానికి ముందుకు వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం చూసుకుంటున్నాము. మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు అపవాదికి మన మీద జయం లభించదు. అపవాదికి మనకు కోరికలు అభిలాషలు తెలుసు కనుక మనం ఎప్పుడైతే అపవాదికి లొంగి ఉంటాం ఏమవుతుంది? అప్పుడు వాడు ఏం చేస్తాడు? మనల్ని లొంగ తీసుకుంటాడు. మనకు తెలుసు కదా, ఆదికాండంలో ఆదామవ్వలు పరిస్థితి, వాళ్ళు దేవునిలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పాపము కూడా తెలియదు. కానీ వాళ్ళ కోరికలు అనేటువంటివి చూసారు కదా, మీరు దేవతలాగా అయిపోతారు అనేటప్పటికల్లా దేవుడు చెప్పింది చేయక పక్కకు తప్పారు. అట్లాగా మరి తప్పే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే దేవునికి మనం సమర్పించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన అభిలాషలైనా సరే మనం దేవునికి లోపరుచుకొని ఉన్నట్లయితే ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు, దేవునికి మనం లోపరుచుకుంటామో దానికి మనము దాసులం అవుతాము. మన శరీరాల్ని దేవునికి లోపరుచుకోవాలి, అప్పుడు అపవాదిని జయించాలని. అయితే మరి చాలా చక్కగా విషయాల్లో దేవుని యొక్క వాక్యంలో మీరు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. అయితే మనం ప్రార్థన చేసుకుందాండి. మనం ప్రేక్షకుల గురించి ప్రార్థన చేయండి. వారి అభిలాష కూడా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క కోరికగా వారు చేసుకున్నట్లుగా దేవుని పనిలో ముందుకు కొనసాగినట్లు మా ప్రేక్షకుల గురించి ప్రార్థన చేయగలరా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి యువలకు దాదా, నీకు స్తోత్రములు ప్రవ్వా. మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లెక్కించి ఈ దినంలో పాలు పొందటానికి ఈ సృష్టి యావత్తు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ప్రవ్వా. ఇదిగో చూస్తున్న ప్రేక్షకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారును మేమును నీతి, న్యాయము, సమాధానం కొరకు జీవించినట్లు అదేవిధంగా వారి కోరికలు కూడా ప్రవ్వా మీకు అప్పగించుకొని వాళ్ళ జీవిత యాత్ర కొనసాగినట్లు మాకందరికీ కూడా మీ యొక్క దినదేవులతో నింపి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు చేకూర్చుకోవాల్సిందిగా క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కటి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తామండి. చూసారు కదా, మనము మన అభిలాషలన్నీ కూడా దేవుని సమర్పించుకుంటే గొప్ప దీవెనలు పొందుకుంటాం. మన అభిలాషలు కానీ సాతానికి ఒప్పజెప్పుకున్నట్లయితే ఆదామవ్వలు ఎలా పడిపోయారు అలా పడిపోతాం. కాబట్టి మన అభిలాషలు దేవుని సమర్పించుకోవాల్సిందిగా ఈ పాటలో మనం నేర్చుకున్నాము. ఈ పాటలకు మీరు అందరూ కూడా మరి వినడానికి వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. దేవుడు మనందరికీ తోడైంటుంది గాక. ఆమేన్.